నమస్తే అండి. నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్. ఈ వీడియోలో మనము 16 అక్షరాలు పేరులో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరి పేరు మనం తీసుకున్నప్పుడు ఇంటి పేరుతో కలుపుకున్నా లేదా పేరు మాత్రమే తీసుకున్న 16 అక్షరాలలో పేరు అనేది 100% రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులకు అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇక్కడ మనము ఏమనుకుంటామంటే సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి కదా అని మనము అనుకుంటాం. కానీ ఈ 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి సమస్యలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అని మనము చెప్పవచ్చు. వీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ 16 అక్షరాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు అంటే ఆర్థికంగా బలంగా ఉన్నా లేదా అధికారం ప్రకారం కూడా బలంగా ఉన్నా కూడా వీళ్ళు సడన్గా డౌన్ఫాల్ అవ్వడము, పాతాళానికి పడిపోయేటటువంటి పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. ఈ 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులను 100 మందిని తీసుకున్నట్లయితే దాదాపు 99 మంది కూడా వీళ్ళు విపరీతమైనటువంటి సమస్యలో ఉండటం అనేది జరుగుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందినటువంటి చిరం సాయి ప్రకాష్ అనే వ్యక్తి హన్మకొండలో చేయూత స్వచ్ఛంద సంస్థను నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ సంస్థ ద్వారా అతడు చాలామందికి సహాయాన్ని అందించడం జరిగింది. అయితే ఇతడు చాలా మంచి వ్యక్తిగా కూడా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా ఇతన్ని చెప్పవచ్చు. మనము వింటూ ఉంటాం, అంటే మంచి చేసిన వాళ్ళకు మంచి అనేది తప్పనిసరిగా జరుగుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇతని విషయాన్ని మీరు గమనించినట్లయితే ఇతడు చాలామందికి మంచి చేసినప్పటికీ ఇతనికి మంచి జరగలేదనే చెప్పాలి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ మంచి చేస్తే మంచి అనేది రావటం కాదు, మంచి పేరు పెట్టుకున్నట్లయితే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పేటటువంటి విషయం. అంటే ఇక్కడ మామూలుగా అయితేనేమో మంచి చేసిన వాళ్ళకు మంచి జరుగుతుంది అని వింటూ ఉంటాం. కానీ ఇతని విషయంలో జరగలేదు. ఇతని విషయంలో అని కాదు, చాలామంది విషయంలో కూడా ఏంటంటే మంచి చేసిన వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉండటం లేదు. కారణం ఏమిటంటే చాలామంది పేర్లలో రాంగ్ నెంబర్స్ ఉండటం వల్ల వీళ్ళు మంచి చేసినా కూడా వీళ్ళకు చెడు జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతని విషయంలో ఇతడు మంచి చేయడం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఒక 6 నెలల క్రితం ఇతన్ని కొంతమంది హత్య చేయడం జరిగింది. ఇతని పేరుని మనము న్యూమరాలజీ ప్రకారము ఏ విధంగా ఉంది అనేది ఒకసారి గమనించినట్లయితే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక మంచి పేరు మనల్ని మంచిగా ముందుకు తీసుకెళ్తుంది. ఒక పేరులో నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మనం మంచి చేసినా కూడా చెడు జరిగే అవకాశం అనేది ఉంటుంది అనేది మనకు ఇతని పేరు తీసుకుంటే అర్థమవుతుంది. ఒకసారి మీకు ఈ పేరుని వివరించే ప్రయత్నం అనేది చేస్తాను. ఇక్కడ ఈయన పేరులో మనకు 16 అక్షరాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ నేను సంఖ్యాబలం గురించి చెప్పటం లేదు, ఓన్లీ అతని పేరులో ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ప్రస్తుతం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇలా తీసుకుంటే 16 అక్షరాలు అనేవి ఉన్నాయి. అంటే మనము చాలా వీడియోలలో చెప్పుకున్నాము 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులకు అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేది చెప్పుకున్నాం. పేరులో 16 అక్షరాలు ఉన్నట్లయితే వీళ్ళు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు కరెక్ట్ రూట్లో వెళ్ళినా కూడా అవతలి వ్యక్తులు వచ్చి వీళ్ళను యాక్సిడెంట్ చేసి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ 16 లెటర్స్ పెట్టుకున్న వాళ్ళకు నెగిటివ్ అనేది అట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే వీళ్ళు 16 వల్ల ఏంటంటే వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి అక్కడి నుంచి సడన్గా వీళ్ళు
పడిపోయే అవకాశం ఆర్థికంగా ఉంటుంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళకు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది జైలుకు వెళ్ళే అవకాశం, అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము, కొంతమంది హత్యలకు గురి కావడము, ఇలా అనేక రకాల సమస్యలు, ఇంకా సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ 16 అక్షరాలు ఎవరి పేర్లో అయితే ఉంటాయో వీళ్ళందరూ ఇటువంటి సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే వీళ్ళు సడన్గా మరణించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకసారి మీరు గమనించినట్లయితే 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులు ఏదో ఒక రకంగా ప్రమాదాలకు గురి అయ్యి మరణించే అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కోర్టు కేసులు కావచ్చు, వీళ్ళు చెయ్యని తప్పులకు వీళ్ళు బలైపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 16 అక్షరాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇతని పేరులో మనము సంఖ్యాబలాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు న్యూమరాలజీలో చాలియన్ మరియు పైథాగరస్ అనే 2 పద్ధతులు ఉంటాయి. ఇక్కడ మనం చాలియన్ సిస్టమ్ ప్రకారము ఈ యొక్క పేరును గమనించినట్లయితే దీంట్లో మనకు 49 అనే సంఖ్యాబలం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 49 అంటే ఇక్కడ 4+9 అంటే 13వ నెంబర్ వస్తుంది. ఇక్కడ 13 అనే నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. అంటే ఇది కూడా మరణ సంఖ్య అని న్యూమరాలజీలో చెప్పబడింది. అంటే ఇటువంటి సంఖ్యాబలం వచ్చినా కూడా చాలా వరకు నెగిటివ్ ఫలితాలే పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పైన చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఈ 16కు సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఈ 13వ నెంబర్ కూడా అటువంటి ఫలితాలనే ఇచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల మనము ఈ 13వ నెంబర్ అనేది ఈ అమెరికా లాంటి దేశాలలో 13వ నెంబరు లేకుండా 12 తర్వాత 14వ నెంబరు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే 13 అనేది చాలా నెగిటివ్ నెంబర్గా వాళ్ళు భావించి ఈ 13వ నెంబర్ అనేది లేకుండా వాళ్ళు ఉపయోగించకుండా వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. పైథాగరస్ ప్రకారము 73 అనే సంఖ్యాబలం ఉంది. 73 అనేది మంచి నెంబర్ అయినప్పటికీ ఒకవేళ ఇతను 6, 15, 24 కానీ ఒకవేళ 8, 17, 26 తేదీలలో కనుక ఒకవేళ జన్మించినట్లయితే ఇతనికి పూర్తిగా ఆపోజిట్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మనము సంఖ్యాబలం కంటే ముందు పేర్లో ఉన్నటువంటి అక్షరాలు, అంటే 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తుల పేర్లలో ఎంత మంచి సంఖ్యాబలం ఉన్నా కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. పేర్లో 16 అక్షరాలుండి ప్రమాదాలకు గురి అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చిరం సాయి ప్రకాష్ అనే పేర్లో మనకు 16 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అదేవిధంగా అంటే ఈయన 16 అక్షరాలు ఉండటం వల్ల ఈయన హత్యకు గురి అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ రుద్రారపు హరీష్, అంటే వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రుద్రారపు హరీష్ అనే ఎస్ఐ మనకు అయినా కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా కన్నడలో బిగ్ బాస్లో పాల్గొన్నటువంటి వ్యక్తి జయశ్రీ రామయ్య, ఈమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ, ఇక్కడ కూడా 16 అనే అక్షరాలు ఉండటం వల్ల ఈ పార్టీ అనేది మూతపడిపోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తుల పేర్లలో కావచ్చు, సంస్థల పేర్లలో కానీ ఈ 16 ఉన్నట్లయితే దీనివల్ల నెగిటివ్ ఫలితాలే ఉంటాయి అనేది మనకు న్యూమరాలజీ తెలియజేస్తుంది. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది దీని మీద ఉగ్రవాదుల దాడి జరగటము అనేది జరిగి ఇది కుప్పకూలిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే మనకు 16 అక్షరాలు ఉండటాన్ని మనము గమనించవచ్చు. అంతేకాకుండా మనకు కన్నడలో హీరోగా ఉన్నటువంటి చిరంజీవి సర్జా అనే వ్యక్తి కూడా మనకు ఆరోగ్య సమస్యలతోని ఇతను మరణించడం జరిగింది. ఇతని పేరులో కూడా మీరు గమనించినట్లయితే 16 అక్షరాలు ఉండటాన్ని మనము గమనించవచ్చు. నెక్స్ట్ దారావత్ ప్రీతి, ఈమె పేరులో కూడా మనకు 16 అక్షరాలు ఉన్నాయి. ఈమె సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఉన్నటువంటి న్యూస్ ప్రకారము కంచిపల్లి శ్రీను అనే వ్యక్తి కూడా హత్యకు గురి కావడం జరిగింది. అంటే ఇక్కడ మనము ఇక్కడ చెప్పుకున్నటువంటి పేర్లు ఏంటంటే కొన్ని ఉదాహరణలుగా తీసుకోవడం జరిగింది. ఇట్లా చాలామంది, అంటే మనం చెప్పినట్లు 100లో 99% మంది కూడా ఏంటంటే ఏదో ఒక సమస్యల్లోనే ఈ 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులు ఉండటం అనేది మనం గమనించవచ్చు. అంటే ఒకవేళ మనకు 16 అక్షరాలు ఉన్నాయంటే ప్రస్తుతానికి బాగున్నా కూడా ఫ్యూచర్లో కంపల్సరీగా ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం అనేది
పొంచి ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మనము కొన్ని ఉదాహరణలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇలా చాలా మంది 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రమాదాలకు గురి కావడము, ఆత్మహత్యలు చేసుకోవడము, హత్యలకు గురి కావడము, ఇలా అనేక రకాల సమస్యలతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ పిల్లలకు పేర్లు నిర్ణయించేటప్పుడు 16 అక్షరాలు అనేవి లేకుండా పేర్లు అనేవి న్యూమరాలజీ ప్రకారము సంఖ్యాబలం కలిగినటువంటి పేర్లు పెట్టడం వల్ల ఇటువంటి సమస్యల బారిన పడకుండా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో అనేది టైంపాస్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో చేసినటువంటి వీడియో కాదు. ఇది జీవితానికి సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు 10 మందికి తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయండి. అంటే మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళ పేరులో ఒకవేళ ఇటువంటి 16 అక్షరాలు ఉన్నట్లయితే వాళ్ళు నేమ్ చేంజ్ లేదా నేమ్ కరెక్షన్ చేసుకొని ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండటం జరుగుతుంది. దీనివల్ల మీరు వారిని కాపాడిన వారు అవ్వటం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని న్యూమరాలజీ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.